అందరికీ నమస్కారం. నా పేరు లావుడియా రవీందర్. నా జిల్లెలగడ్డ గ్రామం, ఉస్నాబాద్ మండలం, సిద్దిపేట డిస్టిక్. నేను బీటెక్ ఎల్పియు పంజాబ్లో చదివాను. తర్వాత 2 సంవత్సరాలు జాబ్ చేశాను బెంగళూరులో. తర్వాత ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎస్టీ కేటగిరీలో. జనరల్ కేటగిరీలో నాకు ఆల్ ఇండియా 32nd ర్యాంక్ వచ్చింది. అక్కడ నేను ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎంబీఏ చేశాను. అలాగే నేను యూరోప్కి వెళ్ళి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా చేశాను ఒక 6 నెలలు. దాని తర్వాత నేను ఒక కంపెనీలో జాబ్ చేశాను. దాని తర్వాత నేను నా ఓన్ కంపెనీ పెట్టుకున్నాను. అది ఫిన్టెక్ కంపెనీ. సో నా కింద ఒక 27 మంది పనిచేస్తూ ఉంటారు. సో నేను కొంచెం ఫినాన్షియల్గా స్టేబుల్ అయ్యి ఫ్యామిలీని సెట్ చేసి గ్రామానికి అంటే స్వగ్రామానికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆశతో కొన్ని చిన్న చిన్న డెవలప్మెంట్లు చేశాను. బట్ హోదా ఉండడంతో నాకు ఇంకా అధికారం ఉంటుంది, ఇంకా మంచి చేయాలని ఒక పేరు ఉంటుంది. కాబట్టి నాకు ఎలాగో హైదరాబాద్కి మా ఊరికి 2 గంటల ప్రయాణం కాబట్టి అవసరమైతే వారానికి ఒకసారి నా కంపెనీ చూసుకొని, లేకపోతే 10లో ఒకసారి వెళ్ళి చూసుకొని, నేను ఉన్నా లేకుండా నా కంపెనీ నడుస్తూ ఉంటుంది. కాకపోతే గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక పెద్ద పొలిటీషియన్స్ దృష్టిలో పడాలి అనే ఒక ఆశతో వస్తున్నాను. అంటే నాకు 15 సంవత్సరాలతో 20 సంవత్సరాలతో ఒక పొలిటీషియన్ అవుతానా, ఎమ్మెల్యే అవుతానా తెలియదు. కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కాబట్టి ప్రయత్నం చేసి ఒక మంచి ఫలితాన్ని సాధించి మా ఎస్టీ వర్గాన్ని, మా జిల్లెలగడ్డ గ్రామాన్ని అంటే తెలంగాణ మ్యాప్లో నంబర్ 1 రోల్ మోడల్ విలేజ్గా దాన్ని చేసి పెద్ద పొలిటీషియన్ దృష్టిలో పడి నేను ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి అనే ఒక ఆశయంతోనే ఈ ముందడుగు వేశానండి. నేను ఆల్రెడీ చాలా పనులు చేశాను. నేను ఒక మేనిఫెస్టో కూడా ప్రిపేర్ చేశాను. ఏమేమి చేస్తాను, ఎలా చేస్తాను, ఎందుకు చేస్తాను అనేది. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, ఎలా పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, అవన్నీ నేను ఒక నోటీస్ బోర్డులో పెడతాను. నాకు వచ్చే జీతం ఒకవేళ గెలిస్తే నాకు 6,500 జీతం వస్తుంది. ఒక అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్ని ఎన్నుకొని అతన్ని నాకు సూపర్వైజర్ గానో గ్రామ పంచాయతీకి పనిచేసే ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక 5 సంవత్సరాలు కూడా అతను ఒక ఫ్యామిలీని బాగుపడేలాగా ఆ జీతం కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏదో నేను గ్రామ పంచాయతీ మీద వచ్చే డబ్బుతోని బాగుపడి బంగ్లాలు కట్టుకోవాలని, కోట్లు సంపాదించుకోవాలని రావట్లేదు. నా ఉన్న డబ్బు సరిపోతుంది. నాకు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఒక ప్రజల్లో పేరు సంపాదించాలని అదే ఒక పేరు. సో దానికోసం నేను కృషి చేసి నాకు సపోర్ట్ చేసిన మా జిల్లెలగడ్డ గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కూడా ఓటు వేసి ఒక యువతకు అవకాశం ఇవ్వాలని, ప్రతిసారి అంటే ఇచ్చిన వాళ్ళకే అవకాశం ఇచ్చుకుంటూ పోవడం కాకుండా నాలాంటి ఒక ఎడ్యుకేటెడ్ యువతకు కూడా మా ఊర్లోనే కాదు మిగతా ఊర్లలో కూడా ఒక అవకాశం ఇవ్వాలి. సో దీనివల్ల ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ రంగంలోకి వచ్చారంటే అభివృద్ధి అనేది సులభంగా వస్తుంది. ఎక్కడికి వెళ్ళైనా అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళైనా కానీ ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా, తెలుగులో అయినా మాట్లాడి మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ ఇది, మాకు ఇంత బడ్జెట్ కావాలి అని అంటే అడిగే సత్తా వాళ్ళకు ఉంటుంది. సో నేను ఏ ఉద్దేశంతో వచ్చానంటే ఓటుకి నోటు పంచి నేను గెలవాలనే ఉద్దేశంతో రాలే. బహిరంగంగా చెప్పాను, నేను మీకు ఓటుకి నోటు ఇచ్చి మీకు డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా అవే డబ్బులు ఒక వాటర్ ఫిల్టర్ పెట్టిస్తాను, మీకు జీవితాంతం గుర్తుంటుంది. సీసీటీవీ కెమెరాలు పెట్టిస్తాను, మీకు జీవితాంతం గుర్తుంటుంది. సో నాకు కూడా యువత, మా గ్రామంలోని యువత నాకు సపోర్ట్ చేస్తున్నారు. ముసలి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇచ్చే సందేశం కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది గ్రామంలోకి మొత్తం వెళ్ళిపోయింది. నాకు వాళ్ళ సైడ్ నుండే స్వచ్ఛందంగా వాళ్ళు నాకు వచ్చి మీరు నాకు డబ్బులు పంచాల్సిన అవసరం లేదు, మేము మీకు ఓటేసి గెలిపిస్తాము, అదొక నాకు ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఇలా నాకు స్వచ్ఛందంగానే మా ఊర్లోకి వెళ్ళి నాకు పిలవకుండానే, నేను తెలియకపోయినా మా పేరెంట్స్ తెలుసు కాబట్టి నేను 5 రోజుల నుండి చేస్తున్నాను. ఆ 5 రోజులు ఇంత ఇంపాక్ట్ ఉందంటే ఒకవేళ నన్ను గెలిపిస్తే మాత్రం మా జిల్లెలగడ్డ రూపురేఖలు చేంజ్ చేస్తా. గెలవకపోయినా కూడా నేను మా జిల్లెలగడ్డ రూపురేఖలు చేంజ్ చేస్తా. బట్ గెలిస్తే మాత్రం మా జిల్లెలగడ్డని ఒక ఇండియాలో నంబర్ 1 గ్రామంగా అభివృద్ధి చెందించి దాన్ని నేను త్వరగా మాట్లాడతా. అది కూడా చెప్తున్నా జిల్లెలగడ్డ ప్రజలకి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను చెప్పిన పనులు, నేను మీకు ఇచ్చిన హామీలు చేయకపోతే 6 నెలల తర్వాత 7 నెలల్లో మీరు వచ్చి క్వశ్చన్ చేయండి, ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి అడగండి. ఒకవేళ నా దగ్గర ఆన్సర్ లేకపోతే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను. మీకు ఎవరైతే కావాలి అనుకున్నారో వాళ్ళకి కూర్చోబెట్టండి. సో ఇది నేనేదో డబ్బు కోసం అయితే రావట్లేదు. ప్రజలు ఆలోచించాలి. ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళు బయటికి రావాలి, సేవ చేయాలి. నమస్కారం.